హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎక్కువ ఆనియన్స్ వేసేసుకోకుండా, టమాటో కూడా యూస్ చేయకుండా మనకి గ్రేవీ ఎక్కువగా ఎలా రావాలనేది ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడైతే నేను అరకిలో మటన్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలు అయితే కట్ చేపించుకున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఒక పావు చెంచా పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని, ఒక 2 చెంచాల కారం కూడా వేసేసుకొని మంచిగా దీన్ని కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎంతసేపు మనం కలుపుకొని పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఇలా చక్కగా కలిపి పెట్టుకుంటే మనకి ముక్కలకు అనేది చక్కగా కారం ఉప్పు అన్నీ పట్టుకొని లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 లవంగాలు, దాల్చిన చెక్క, అలానే యాలకులు, 2 చెంచాల ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక 4 వేసుకోండి. మంచి కలర్ వస్తుంది. మనం స్పైసీ తక్కువ తినే వాళ్ళం అనుకోండి, మనకి కలరు కర్రీ ఏంటి వైట్ కనిపిస్తే అంత మంచిగా అనిపించదు కదా. దానికోసమే ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తే మనకి కలర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఈ రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు గసగసాలు ఖచ్చితంగా వేసుకోండి. బాగుంటాయి, మటన్ కర్రీలో వేసుకుంటే బాగుంటాయి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గసగసాలన్నీ కూడా నలిగే విధంగా మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకటే ఆనియన్ కట్ చేసి వేసానండి, సరిపోతుంది. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఈ మటన్ అంతా కూడా దీంట్లో వేసుకొని మంచిగా ఒక 80% వరకు దీంట్లోనే మనం ఫ్రై చేసుకుంటూ ఈ మటన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. కుక్కర్లో అనుకొని మంచిగా ఇలాగ వేసేసాము, కలిపేసాము, పెట్టేసాము అని అంటే అంత టేస్ట్ ఉండదండి. చక్కగా టైం ఇచ్చుకుంటూ ఇలాగా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా కారం కానీ సాల్ట్ కానీ ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ పెట్టాను నేను. ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది, బాగా వస్తుందన్నమాట కర్రీ అనేది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి విజిల్స్ పెట్టేద్దాం. ఇది స్టార్టింగ్లో మనకి మూత తీసిన వెంటనే కొంచెం లూజ్గా అనిపిస్తుంది, ఇలా వాటర్గా అనిపిస్తుంది. ఈ వేడి అనేది తగ్గిన తర్వాత మంచిగా ఒక దగ్గరకు అవుతుంది.